Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 హల్లెలూయా Hallelujah. హల్లెలూయా యేసువా వందనం. యేసువా వందనం యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం యేసువా ఆరాధన. యేసువా ఆరాధన హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా Praise the Lord. హల్లెలూయా Praise the Lord. ప్రైజ్ ది లార్డ్ Praise the Lord. ప్రైజ్ ది లార్డ్ Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మా అందరము కూడా ఒక్కసారి కండ్లు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు వాక్యాన్ని ఆలకించబోతూ ఉన్నాం. ఆ ప్రభువుని మనతో ఉండమని, ఆయన యొక్క వాక్యము అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి శక్తిని దయచేయమని వేడుకుందాం. ప్రభు, నీ యొక్క జ్ఞాన వరములతో నన్ను నింపు, నీ యొక్క పవిత్రాత్మ శక్తితో నన్ను నింపు తండ్రి. మాట్లాడుము ప్రభు. ఈరోజు నీవు ఏం మాట్లాడబోతున్నావో నాకు తెలియచేయి తండ్రి అని ప్రభుని అడుగుదాం. మనస్ఫూర్తిగా అడగడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు, నాతో మాట్లాడు తండ్రి. నీ యొక్క వాక్యాన్ని, మధురమైనటువంటి వాక్యాన్ని నాకు తెలియచేయి తండ్రి. నువ్వు చెప్పినట్లు నీ వాక్యము నా త్రోవకు దీపము, నాకు వెలుగు. ప్రభు, నా కుటుంబానికి, నాకు నీ యొక్క వాక్యాన్ని మార్గచూపరిగా ఉండనివ్వు తండ్రి. ఈరోజు ఆలకించబోతున్నటువంటి ఆ వాక్యము నాలో పదిలముగా ఉంచుకోవడానికి కావలసినటువంటి శక్తిని దయచే తండ్రి. ఆ వాక్యం ఏమిటో ప్రభు నాకు తెలియచేయి అని ప్రభుని అడుగుదాం. ప్రభు, నాతో మాట్లాడవా అని అడగడానికి ప్రయత్నం చేద్దాం. అందరము కూడా ప్రభు నాతో మాట్లాడు తండ్రి అని అడుగుదాం. ఈరోజు నాతో మాట్లాడు ప్రభువా అని అడుగుదాం. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. అందరము కలిసి మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. నేనయ్యా నీ దాసుడను, వేచియున్నాను నీ కోసం. అందరం కలిసి నేనయ్యా నీ దాసుడను, వేచియున్నాను నీ కోసం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరూ చేతులు పైకెత్తి గట్టిగా చెప్తాం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు ఈ రోజు మనతో మాట్లాడబోతున్నారు కాబట్టి అందరము కలిసి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. యేసువా వందనం, యేసువా స్తోత్రం. హల్లెలూయా. ప్రభుని యొక్క వాక్యాన్ని ఆలకించుదాం. బైబిల్ తెచ్చినటువంటి వాళ్ళందరూ కూడా బైబిల్ తెరవండి. ప్రభు మీతో ఉండునుగాక. యోహాను గారు రాసినటువంటి పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 10వ అధ్యాయము 7వ వచనము నుండి 9వ వచనం వరకు. యేసు ఇట్లు చెప్పెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలు, దోపిడీగాండ్రు. గొర్రెలు వారి స్వరమును ఆలకింపలేదు. నేనే ద్వారమును. ఎవడేని నా ద్వారా ప్రవేశించిన ఎడల వాడు రక్షణను పొందును. అతడు వచ్చుచూ పోవుచు ఉండును, వానికి మేత లభించును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము తెలుసుకోబోతున్నటువంటి, ఆలకించబోతున్నటువంటి అంశము ఏమిటి అంటే తిరుసభ, శ్రీసభ అని ఈ యొక్క అంశము గురించి, ఈ సత్యమును గురించి, మన మనుగడకు కారణమైనటువంటి ఈ తిరుసభ గురించి ప్రియ సహోదరి సహోదరులారా తెలుసుకుందాం. మీ అందరికీ ఆధార్ కార్డులు ఉన్నాయా? ఉన్నాయా? వెరీ గుడ్. మీకు ఆధార్ కార్డు లేకపోతే మీరు భారతదేశీయులా? ఆధార్ కార్డు ఉంటేనే మీరు భారతదేశీయులు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి పౌరులుగా గుర్తిస్తారు. అవునా? అయితే ఆ ఆధార్ కార్డులో ఏముంటుంది ఇంతకిని? మీ గుర్తింపేటో ఉంటుంది. అవునా? మీ గుర్తింపు ఏదో ఉంటుంది. పలానా వ్యక్తి, వీళ్ళ యొక్క కుమారుడు కుమార్తె పలానా ఊరు నుంచి, పలానా మండలం నుంచి, పలానా డిస్ట్రిక్ట్ జిల్లా నుంచి, పలానా స్టేట్ నుండి అని దాని మీద ఉంటుంది. అవునా? చిరునామా ఉంటుంది. మీరు ఎక్కడి నుండో అది తెలియచేసేది ఆధార్ కార్డు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో మనందరికీ కూడా ఒక చిరునామా ఉంది. జ్ఞాన స్నానము తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక ఆధార్ కార్డ్ లాంటి ఒక చిరునామా ఉంది, ఒక అడ్రస్ ఉంది. అదేంటో తెలుసుకోవాలనుందా? తెలుసుకుందామా? మన మనుగడ, మన యొక్క ఇల్లు ఎక్కడో, అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలి కదా మరి మనం. ప్రియ సహోదరి సహోదరులారా, మనం అందరము కూడా అక్కడే ఉంటున్నాం. ఆ తిరుసభలో సభ్యులం మనందరమును. కానీ ఆ తిరుసభ ఏమిటో,
ఆ తిరుసభ ఎలా ఉంటుందో ఎవరికి సరిగా తెలియదు. మనము బైబిల్లో ఉన్నటువంటి అనేక కథల గురించి, చరిత్ర గురించి మనకు తెలుసు, అవునా కదా? క్రీస్తు ప్రభువు ఎలా మరణించారు, ఆయన శిష్యులు ఎవరు, ఇవన్నీ కూడా మనకు తెలుసు. కానీ ఆయన ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఒక తిరుసభ ఉంది. ఆ సంఘము పేరే తిరుసభ. అది ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అన్నది మాత్రము మనకు తెలియకపోవచ్చు, అవునా? ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఉండడానికి గల కారణము క్రీస్తు ప్రభువుని తెలియచేసేటువంటి గొప్ప మార్గచూపరి ఈ కథోలిక తిరుసభ. ప్రియ సహోదరి సహోదరులారా, కథోలిక తిరుసభకు చాలా పేర్లున్నాయి. కథోలిక తిరుసభను సంఘము అంటాము, దేవాలయము అంటాము. కానీ మనం తెలుసుకోవలసినది ఏమిటి అంటే, ఈ తిరుసభ అంటే ముఖ్యముగా కనిపిస్తున్నటువంటి గోళ్ళు, కనిపిస్తున్నటువంటి ఎలా కట్టారో ఈ యొక్క స్ట్రక్చర్, ఈ కట్టడం ఎలాగుంది, చాలా చక్కగా ఉంది, చాలా పెద్దగా ఉంది, అది కాదు తిరుసభ అంటే. తిరుసభ అంటే ఏమిటి? ప్రజలు, మనమే. తిరుసభలో ఉంటున్నటువంటి ప్రజలు మనమే తిరుసభ అంటే. అందుకని దీనికి ఒక పేరు కూడా ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, అర్థం చేసుకుందాం. ఇది ఆలకించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దీని గురించి చాలా తక్కువ మంది బోధిస్తారు. ప్రజలకు అర్థం కాదులే అని విడిచిపెడతారు. మన తల్లి గురించి మనం తెలుసుకోకపోతే ఎంత దారుణము, అవునా? నీ తల్లి ఎవరు అని నిన్ను అడిగితే నువ్వు చెప్పగలగాలి, అవునా కదా? అందుకనే మొట్టమొదటిగా అడిగినటువంటి ప్రశ్న ఏమిటి? నువ్వెవరు అని చెప్పేది ఏమిటి? నీ యొక్క ఆధార్ కార్డు, అవునా కదా? అవునా కదా? నీ యొక్క గుర్తింపునిచ్చేది నీ ఆధార్ కార్డు. ఇదిగో, మనము ఈ సంఘములో ఉంటున్నామంటే ఆ సంఘము గురించి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనది. ఆ సంఘము ద్వారా అనేక మేలులను పొందుకుంటున్నాము. అయితే ఈ సంఘం ఏమిటి, ఇది ఎలా వచ్చింది, ఎవరు సృష్టించారు దీనిని అన్నదాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలా సింపుల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, ఓకేనా? ఎవరు నిద్రపోకండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి కదండి. ప్రైజ్ ది లార్డ్. ఇంకా గట్టిగా వినిపించాలి. ఇక్కడ ఉన్నటువంటి నాకు బొడ్డుపల్లికి వినిపించాలి, నర్సీపట్నం, అక్కడి నుంచి వచ్చాను నేను. గట్టిగా ఇంకా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా దేనికోసం తెలుసుకుంటున్నాం ఇప్పుడు మనం? తిరుసభ. తిరుసభ అంటే ఏం చెప్పాను? ప్రజలు అంటే మనమే. తిరుసభ అంటే మనమే. అందుకనే దానికి లతీన్ భాషలో ఒక పేరు కూడా ఉంది, కురియాకోస్. ఈ ఒక గ్రీక్ పదం కురియాకోస్ అంటారు. అంటే దేవునికి చెందినటువంటి ప్రజలు. మనము తెలుగులో చర్చ్ అంటాం. సంఘము అంటే ఒక చర్చ్. చర్చ్ అంటే ఎవరు? ప్రజలు. సంఘం అంటే ప్రజలు. ఈ కథోలిక తిరుసభ అంటే ప్రజలు, అంటే మీరే, మనమే. మనమందరము కలుసుకున్నదే తిరుసభ. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తిరుసభ 3 స్తంభాల మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు ఈ స్టేజ్ ఇక్కడ నిలబడాలంటే, పైన ఉన్నటువంటి పాక ఉండాలంటే ఏమున్నాయి? పక్కన స్తంభాలు ఉన్నాయా లేదా? ఇదిగో మనం అందరము కూడా తిరుసభ నిలబడి ఉన్నది అంటే దానికి కారణం మూల స్తంభాలు ఏవో ఉంటాయి కదా.
ఉంటాయి కదా. ఎవరాళ్ళు? ఏంటి ఆ స్తంభాలు? ప్రియ సహోదరి సహోదరులారా, మన త్రిత్వైక సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ, ఈ ముగ్గురు మూడు స్తంభాలు లాంటి వాళ్ళు మన తిరుసభ నిలబడి ఉంది అంటే, మన తిరుసభ ఇంకా కొనసాగుతూ ఉంది అంటే, ఇదిగో మన ఈ మూల స్తంభాలైనటువంటి త్రిత్వైక సర్వేశ్వరులు దేవుడు యావై, కుమారుడు యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ, పవిత్రాత్మ సర్వేశ్వరుడు, ఈ మూడు స్తంభాల మీద నిలబడి ఉన్నటువంటిది సంఘం, ఈ చర్చ్, ఈ దేవాలయం, ఈ తిరుసభ. అర్థమైందా? తిరుసభ ఇంకా నిలబడి ఉంది అంటే దానికి కారణము త్రిత్వైక సర్వేశ్వరుడు. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఈ త్రిత్వైక సర్వేశ్వరుడు, ఈ పితా, పుత్ర, పరిశుద్ధాత్మలు నిలబెట్టినటువంటి సంఘము ఇంతకీ మొట్టమొదటిగా స్థాపించినది ఎవరు? తెలుసుకోవాలి కదా. పేతురు గారంట. ఇంకా ఒకసారి మత్తయి శుభవార్త 16వ అధ్యాయము, బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరవండి. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 18వ వచనము. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు నిర్మించారు ఈ సంఘాన్ని, తిరుసభను? మన ఈ చర్చ్ని ఎవరు నిర్మించారు? ఫాదర్ గారా? ఎవరు నిర్మించారు? పేతురు గారా? ఇందాకలా ఎవరో అన్నారు, పేతురు గారా? దీనికి సృష్టికర్త ఎవరు? ఎవరు నిర్మించారు? మనం ఉంటున్నటువంటి తిరుసభ చర్చ్, మనం ఉంటున్నటువంటి ఈ యొక్క సంఘము ఎవరు నిర్మించారు? క్రీస్తు ప్రభువు. ఇదిగో పేతురు, నీవు రాయువి, దీని మీద నా సంఘాన్ని నిర్మించదను. ఆలకించాం కదా. క్రీస్తు ప్రభువు సృష్టికర్త, ఈ సంఘాన్ని స్థాపించినటువంటి వారు క్రీస్తు ప్రభువు. తరువాత ఈ సంఘము ఇంకా ఎలా పుట్టుకొని వచ్చింది అంటే, పునరుత్థానము తర్వాత, క్రీస్తు ప్రభువు మరణించి పునరుత్థానులు అయిన తర్వాత, ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తులందరూ కూడా భయపడిపోయి దాక్కుని ఉన్నారు. అవునా? ఎక్కడ బయటికి వెళితే క్రీస్తు ప్రభువుని గురించి మాట్లాడితే ఎవరు మమ్మల్ని చంపేస్తారో అని ఒక గదిలో దాక్కొని ఉన్నారు. వీళ్ళందరూ భయపడిపోయి దాక్కొని ఉన్నారు. అయితే అప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, అద్భుత రీతిలో ప్రభువు పవిత్రాత్మ దేవుణ్ణి వారి మీదకు పంపించినప్పుడు, వారందరూ కూడా ధైర్యాన్ని పుంజుకున్నప్పుడు, వాళ్ళందరూ కూడా ఇదిగో మేము క్రీస్తు కోసము మరణించడానికైనా సరే సిద్ధము అని ఒక అడుగు ముందుకేసినప్పుడు పుట్టినటువంటిది ఈ సంఘము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపోస్తులిక సంఘము ఇది. అపోస్తులు స్థాపించినటువంటి సంఘము. పునరుత్థానమైన తర్వాత క్రీస్తు ప్రభువు స్థాపింపబడినటువంటి సంఘము ఇదిగో మనం ఉంటున్నటువంటి ప్రస్తుత సంఘము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఈ సంఘము అనేక రూపాల్లో ఉంది. అవునా? ఇదిగో ఇప్పుడు మనకి కనిపిస్తున్నటువంటి ఈ దేవాలయము ఒక సంఘం. అవునా? ఇప్పుడు ఆ దేవుడే ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారు, ఈ యొక్క చర్చ్ని, ఈ యొక్క దేవాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంఘము దేవుడే ఏర్పాటు చేశారు, క్రీస్తు ప్రభు ఏర్పాటు చేశారు. అయితే ఈ సంఘము ఏర్పాటు చేయడం వల్ల, స్థాపించడం వలన మనకు లాభం ఏంటి? ఈ సంఘం ఏర్పడడం వల్ల మనకు లాభం ఏంటి? ఈ చర్చ్ పుట్టడం వల్ల మనకు లాభం ఏంటి? అవునా కదా?
ఇప్పుడు ఈ భూలోకం మీద ఏవైనా సరే ఏదైనా వస్తువు ఉంది అంటే దాని ఉపయోగకరం ఉండాలి, అవునా కదా? ఈరోజు అందరూ మీరు గొడుగులు పట్టుకొని వచ్చారు, అది మీకు ఎలాగ ఉపయోగపడింది? వర్షం నుండి తడవకుండా ఉపయోగపడిందా లేదా? ఉపయోగపడింది అన్న వాళ్ళందరూ గట్టిగా చెప్పలు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ భూలోకం మీద ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఒక అవసరానికి ఉపయోగపడుతుంది, ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. దేవుడు సృష్టించినటువంటి సృష్టి. అయితే దేవుడు సృష్టించినటువంటి ఈ యొక్క సంఘము కూడా ఒక కారణము చేత దేవుడు సృష్టించారు, దేవుడు స్థాపించారు ఈ యొక్క సంఘము. ఏంటి ఆ కారణము? మనకి ఎలాగ ఉపయోగపడుతుంది ఈ యొక్క సంఘము? ఇప్పుడు మీరు గుడికి వచ్చారు అంటే ఏదో ఒక ఉద్దేశం పెట్టుకొని వచ్చి ఉంటారు, అవునా కదా? చాలామంది ఈ యొక్క గుడికి వచ్చారంటే ఏదో ఒక ఉద్దేశం పెట్టుకొని వచ్చి ఉంటారు. ఏమీ లేదంటే సరదాగా వచ్చి చూసిపోదాం, లేదంటే భోజనాలు తినేసి వెళ్ళిపోదాం అని వచ్చి ఉంటారు. ఏంటి, దేవుని దగ్గరికి ఎందుకు వచ్చారు? ఈ యొక్క చర్చ్ దగ్గరికి ఎందుకు వచ్చారు? ఏదో ఒక మేలు పొందడానికి కాదా? అవునా కాదా? ఏదో ఒక ఉద్దేశం నెరవేరాలి ప్రభు అని ఆ ఉద్దేశం పెట్టుకొని వచ్చారా లేదా? ఇదిగో ఈ సంఘం ఉంది అంటే నీకు ఒక ఉద్దేశం నెరవేర్చబెట్టడానికి, నీకు ఉపయోగపడడానికి దేవుడు స్థాపించారు. ఏమిటి ఆ కారణము? ప్రియ సహోదరి సహోదరులారా, తిమోతి పత్రిక 1 తిమోతి పత్రిక ఒకసారి తీయండి. ఒకటో తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. మానవులందరూ రక్షింపబడవలయునని సత్యమును తెలుసుకొనవలయునని దేవుని అభిలాష. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, ఈ సంఘాన్ని స్థాపించడానికి గల కారణము, ఈ యొక్క దేవాలయానికి మీరు అందరూ వస్తున్నారు, ఈ దేవాలయం స్థాపించడానికి, దేవుడు స్థాపించడానికి గల కారణము ఏమిటి? మొట్టమొదటిది, మానవులందరూ కూడా రక్షింపబడాలి. గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిది. ఇదిగో మీరు చర్చ్కి వస్తున్నారు అంటే, ఈ యొక్క సంఘము ఉంది అంటే దానికి ఇదిగో మన అందరికీ ఉపయోగపడేటువంటిది ఒకటి. మొట్టమొదటి ఉద్దేశము మనల్ని రక్షించడానికి. మొట్టమొదటిది, దేవాలయానికి మనం వచ్చినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. దేవాలయానికి వెళితే నాకు మేలు జరుగుతుంది అనేటువంటి నమ్మకంతో ఎంతమంది వచ్చారు? నేను రక్షింపబడతాను దేవాలయానికి వెళితే అనేటువంటి నమ్మకంతో ఎంతమంది వచ్చారు? ఇదిగో ఈ యొక్క సంఘాన్ని దేవుడు స్థాపించారంటే కారణము, ప్రియ సహోదరి సహోదరులారా, అందరము కూడా రక్షింపబడాలి, ఎవ్వరూ కూడా నాశనం అయిపోకూడదు. ముఖ్య ఉద్దేశం, అందరూ కూడా రక్షింపబడాలి. ఈ యొక్క సంఘము తిరుసభ స్థాపించబడింది అంటే దానికి కారణము ఇదిగో జ్ఞానస్నానం తీసుకున్న వాళ్ళు మాత్రమే కాదు, ఇంకా అనేక మంది ఉన్నారు, ఇంకా అనేక ఆత్మలు ఉన్నాయి రావాల్సిన వాళ్ళు. ఈ యొక్క తిరుసభలోనికి వచ్చి వాళ్ళందరూ కూడా రక్షణ పొందుకోవాలి అన్నదే దేవుని యొక్క అభిలాష. ఇది మొట్టమొదటిది. ఇక రెండవది, ప్రియ సహోదరి సహోదరులారా, రెండవది ఏమిటి? అక్కడ సత్యములను తెలుసుకునవలయును. రెండవ ఉద్దేశం, సంఘాన్ని స్థాపించినటువంటి మొదటి ఉద్దేశం ఏమిటి? మానవులందరూ కూడా రక్షింపబడాలి. రెండవది, సత్యములను తెలుసుకునవలయును. ఏమిటి సత్యాలు? ఏమిటి సత్యము? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొట్టమొదటిది విందాం ప్రియ సహోదరి సహోదరులారా. చాలా సత్యాలు ఉన్నాయి, పరమ రహస్యాలు ఉన్నాయి. తిరుసభలో అనేకమైనటువంటి నిజాలు ఉన్నాయి తెలుసుకోవలసినటువంటివి. ఆ పరమ రహస్యాలన్నీ తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో దేవుడు ఈ యొక్క సంఘాన్ని స్థాపించారు.
ఏమిటో తెలుసా? అందరు జవాబు చెప్పాలి ఇప్పుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ ఉత్థానమును చాటదము. ఇక్కడే 3 సత్యాలు వచ్చేసాయి. ఏమిటవి? ప్రభు యొక్క మరణము, రెండవది ఉత్థానము, మూడవది ప్రభు మరలా వస్తారు, ఆయన యొక్క రాకడ. మీకు ఈ సత్యాలన్నీ బోధించడానికి ఎవరున్నారు ఈ యొక్క సంఘంలో? గురువులు, దేవుని చేత అభిషేకింపబడినటువంటి గురువులు ఉన్నారు ఈ యొక్క సంఘములో. ఈ యొక్క సత్యాలన్నీ కూడా తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడు స్థాపించారు కదా ఈ సంఘము. ఇదిగో ఈ సత్యాలే. క్రీస్తు ప్రభువు నిజంగా దైవ కుమారుడు, ఒక కన్య ద్వారా ఉద్భవించారు. సత్యాలు ఇవన్నీ. ఈయన దేవుడు, మానవుని రక్షణార్థమై శ్రమలు అనుభవించారు. సత్యాలు ఇవన్నీ. ఆయన శిలువ మీద మరణించారు, మానవుని పాపము నిమిత్తమై ఆయన మరణించారు. ఇదిగో మరలా 3వ రోజు లేచారు, పునరుత్థానమయ్యారు. ఇవన్నీ కూడా నమ్మశక్యము లేనటువంటి నిజాలు, మనము నమ్మలేనటువంటి నిజాలు. ఎవరండి? కన్యాస్త్రీకి పిల్లవాళ్ళు పుడతారు. పిల్లలు పుడతారా? కన్యకి పెళ్ళి అవ్వాలి. ఆ వివాహ బంధములోనే పిల్లలు పుడతారు, అవునా కదా? ఇదిగో సత్యం ఏమిటో తెలుసా? మనమందరం నమ్మాల్సిన సత్యం ఏమిటో తెలుసా? ఇదిగో కన్య గర్భము ధరించింది, క్రీస్తు ప్రభుని కన్నాది అనేటువంటి సత్యము మనమందరం నమ్మాలి. అందుకని ఈ తిరుసభ ఏర్పాటు చేయబడింది. అర్థమైందా? అర్థమైందా? పాపాల వలన, మానవుడు చేసిన పాపాల వలన ఏంటి? ఆయన మరణించడం ఏంటి? ఇది ఎక్కడి చోద్యం? మనందరం చేసినటువంటి పాపాల వల్ల ఒకడు మరణించాలా? ఇది ఎక్కడైనా నమ్మశక్యంగా ఉందా ప్రియ సహోదరి సహోదరులారా? కానీ ఇది ఒక పరమ రహస్యము, ఇది ఒక సత్యము, నిజము తెలుసుకోవాలి. మనం అందరము కూడా తెలుసుకోవాలి. అందుకని ఈ సంఘాన్ని దేవుడు స్థాపించారు. మరణించాడట, మరలా 3వ రోజు లేచారట. ఇది ఎక్కడ సత్యం? ఇది ఎక్కడ పరమ రహస్యం? నమ్మశక్యంగా ఉందా? మరణించిన వారు ఎవరైనా లేచారా? మన కుటుంబంలో అనేక మంది మరణించారు, మన బంధుమిత్రులు మరణించారు, మన తల్లిదండ్రులు మరణించి ఉంటారు, అవునా కాదా? ఎవరైనా లేచారా? చరిత్రలో ఎక్కడైనా ఉందా? ఇది ఉందా? ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు మరణించిన తర్వాత 3వ రోజు అద్భుత రీతిలో ఉత్థానమయ్యారట, లేచారట. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టండి ఆయనకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది పరమ రహస్యము, ఇది సత్యము. దీనిని తెలుసుకోవాలి. ఇదిగో దాన్ని బోధించడానికి మనందరికీ కూడా గురువులు ఉన్నారు. ఇది తిరుసభ ద్వారా జరుగుతున్నటువంటిది, ఒక క్రియ, ఒక పని. దేవుని యొక్క వేద సత్యములన్నీ కూడా బోధించబడుతూ ఉన్నాయి. దీనిని మనము నమ్మాలి. ఈ సత్యాలన్నీ కూడా మనం నమ్మాలి. ఇదిగో తిరుసభ ద్వారా ఇవన్నీ కూడా మనకి తెలియచేయబడుతూ ఉన్నాయి. ఇది తిరుసభ అంటే ప్రియ సహోదరి సహోదరులారా. అర్థమైందా? అర్థమైందా? మొట్టమొదటిది ఏంటి చెప్పండి? అర్థమైంది అన్నారు. తిరుసభ అంటే కనిపిస్తున్నటువంటి గోడలు, మిద్దులు, ఇవా? కట్టడాలు, పెద్ద పెద్ద నిర్మాణాలు, ఇవా? ఎవరు? మనమే సంఘము. తిరుసభ అంటే మనము. ఇంకా రెండవదిగా ఈ దేవాలయము, ఇవి అన్నీ కూడా వస్తాయన్నమాట. తర్వాత ఎవరు స్థాపించారు? చెప్పాను నేను, మర్చిపోయారు అప్పుడే. అక్కడ ఆ గుంపులోంచి చెప్పాలి నాకు. ఎవరు స్థాపించారు ఆ గుంపులో? అక్కడ చెప్పండి, చాలా చక్కగా వింటున్నారు మీరు. ఎవరు స్థాపించారు ఈ సంఘాన్ని? ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు ప్రభువు చెప్పారు కదా, ఇదిగో పేతురు నీవు రాయువి, నీ మీద నా సంఘాన్ని అన్నారా లేదా? క్రీస్తు ప్రభు స్థాపించారా లేదా? అటు తర్వాత క్రీస్తు ప్రభు ఉత్థానమైన తర్వాత ఏర్పడింది
అపోస్తులు అందరూ కూడా కష్టపడి సంఘాన్ని ఇంకా అభివృద్ధి చేసుకొని వచ్చారు. అర్థమైందా? తర్వాత ఈ సంఘం వల్ల మనకు లాభం ఏంటి? ఆలకించాం. 2 ఉద్దేశాలు ఉన్నాయి. ఏంటది? ఒకటి, మానవులందరూ కూడా రక్షింపబడాలి, ఏ ఆత్మ కూడా నశింపకూడదు. అందుకని మనం అందరం కూడా ఇక్కడికి చేరి ఉన్నాం. గుండె మీద చేయి వేసుకొని ధైర్యంగా పడుకోండి అందరూ కూడా. ఎందుకో తెలుసా? నేను కూడా సంఘంలో సభ్యుడినే, సభ్యురాలునే అని నేను సంఘంలో ఉన్నాను కాబట్టి నేను ఆల్రెడీ రక్షింపబడ్డాను. అవునా కదా? అందుకని మీరందరూ కూడా గుండె మీద ధైర్యంగా చేసుకొని పడుకోవచ్చు. నేను రక్షింపబడ్డాను, రక్షింపబడుతున్నాను అని. ఇంకా చేరాల్సినటువంటి ఆత్మలు చాలా ఉన్నాయి. అవునా కదా? వాళ్ళందరినీ కూడా చేర్చాలి. ఇది మొదటి ఉద్దేశం, సంఘము వలన మనకు కలిగేటువంటి ప్రయోజనం. ఇంకా రెండవది, సత్యములను తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సత్యాలంటే మీకు తెలుసు కదా, అర్థమైందా? సత్యాలు ఏంటి? సత్యాలు ఇవి చెప్పాను కదా, క్రీస్తు ప్రభువు, వేద సత్యాలు, క్రీస్తు ప్రభుని గురించి ఉన్నటువంటి వేద సత్యాలన్నీ కూడా మన తిరుసభ మనకు బోధిస్తున్నటువంటి సత్యాలన్నిటినీ కూడా నమ్మాలి. ఇదిగో ఈ యొక్క సంఘము ద్వారా ఇవన్నీ కూడా మనకు తెలియచేయబడుతూ ఉన్నాయన్నమాట. అర్థమైందా? ఇక్కడ వరకు ఒక భాగం. ఇక రెండవ భాగము, ప్రియ సహోదరి సహోదరులారా, సంఘమును మన తిరుసభ, మనకి ఉన్నటువంటి పోపుగారులు ఎలా చిత్రీకరించారు, ఎలా చూపెట్టారు, ఈ సంఘము ఏ పాత్రను పోషిస్తూ ఉన్నది అన్నదాన్ని గురించి తెలుసుకుందాం ఇప్పుడు. అర్థమైందా? అంటే మన సంఘము మనకి ఎటువంటి పాత్రను పోషిస్తూ ఉంది, ఇది ఎలా ఉంది అనేటువంటిది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కొన్ని ఉదాహరణల ద్వారా. మరియు సంఘము మనకిస్తున్నటువంటి కొన్ని డాక్యుమెంట్స్ ద్వారా, కొన్ని లేఖల ద్వారా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది, ఈ సంఘము ఎలాగా చిత్రీకరించబడింది అంటే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సంఘము ఒక వెలుగు లాంటిది. అర్థమైందా? సంఘము ఎటువంటిది? ఒక వెలుగు, ఒక కాంతి, లైట్. మనము రాత్రి అయిన తర్వాత 8 గంటలు 9 గంటలకు అర్జెంటుగా పక్కూరు వెళ్ళాలి. చీకట్లో వెళ్ళిపోతారా మీరు? గొయ్యుంటే గోతులో పడిపోతాం. బండి మీద వెళ్తే ఏముండాలి? ఆ ఇంటికి వెళ్ళాలంటే, పక్కూరికి వెళ్ళాలంటే ఏముండాలి నీకు? చీకట్లో లైట్ ఉండాలా లేదా? కాంతి ఉండాలా లేదా? లేదంటే నువ్వు నడుచుకుని వెళ్ళిపోతావేంటి? పొరపాటును కూడా అలా చేయకండి, పడిపోతాం. ఇదిగో ప్రియ సహోదరి సహోదరులారా, ఒక పత్రికలో లుమెన్ జెన్షియం అనేటువంటి ఒక వాటికన్ డాక్యుమెంట్లో ఈ విధంగా చిత్రీకరించబడింది మన యొక్క సంఘము, మన యొక్క తిరుసభ, మన యొక్క చర్చు ఈ విధంగా చూపించబడుతూ ఉందన్నమాట. సంఘము ఒక వెలుగు లాంటిది అని. చీకటిలో ఉన్న వాళ్ళందరికీ కూడా వెలుగు అవసరం, చాలా అవసరం. చీకటిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వెలుగు ఎంత అవసరమో తెలుస్తుంది. చీకటి ఉంటేనే తెలుస్తుంది వెలుగు యొక్క అవసరం. అవునా? చీకటి ఉంటేనే వెలుగు యొక్క అవసరం తెలుస్తుంది. ఇదిగో ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా ఈ భూప్రపంచం మీద ఉన్నాం, చీకటిలో మ్రగ్గుతూ ఉన్నాం, జీవిస్తూ ఉన్నాం. మనందరికీ ఒక వెలుగును, ఒక దారిని చూపించడానికి ఉద్భవించినటువంటిది, పుట్టినటువంటిది ఏమిటి? ఏంటి? ప్రైజ్ ది లార్డ్, వెలుగు. అవునా కదా? ఏంటి ఆ వెలుగు? సంఘము. అవునా కదా? సంఘం పుట్టింది మనందరినీ కూడా వెలుగులోనికి, దారిలోనికి, మన యొక్క గమ్యస్థానానికి చేర్చడానికి ఒక వెలుగు పుట్టింది. అదే ఈ సంఘము. ఈ సంఘములో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం, వెలుగులో ప్రయాణం చేస్తూ ఉన్నాం.
ఈ సంఘంలో ఉన్నాం. ఇది ఒక వెలుగు లాంటిది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కథోలిక సంఘం అంట మీ అందరూ కూడా సముద్రానికి వెళ్ళారా? ఎప్పుడన్నా బీచ్కి వెళ్ళారా? సముద్రానికి వెళ్ళి ఉంటారు కదా, అందరూ తెలుసు కదా. ఈ సముద్రం అంతా కలిపి భూప్రపంచం అనుకుందాం. ఓకే, అర్థమైందా? చాలా అర్థమయ్యేటట్లు చెప్తాను. సముద్రం అంతా కలిపి భూప్రపంచం అందుకుందాం. సముద్రంలో మీ కార్లు నడిస్తే ఏంటి, బస్సులు కానీ నడిస్తే ఏంటి, ఏవి ప్రయాణిస్తాయి సముద్రంలో? ఏమి నడుస్తాయి? ఏం ప్రయాణం చేస్తాయి? మీరు నడుచుకుని వెళ్ళిపోతారేంటి? పొరపాటున మీ కార్లు వీటిని ఏమన్నా తీసుకుని వెళ్తారా? ఈ ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి వెళ్ళాలంటే ఏం చేస్తారు? ఏం ఉపయోగిస్తారు? పడవ. అవునా కదా? ప్రియ సహోదరి సహోదరులారా, ఆ సముద్రములో, ఈ భూప్రపంచం అనేటువంటి ఆ సముద్రములో ఇదిగో ఒక పడవ నడుస్తుంది. ఏంటి ఆ పడవ అంటే మన సంఘము. అర్థమైందా? ఏంటి పడవ? మన కథోలిక సంఘము. చాలా పెద్దది, విశాలమైనటువంటిది ఒక పడవ, పెద్ద పడవ ఈ యొక్క సముద్రములో నీటి మీద వెళుతూ ఉంది, ప్రయాణం చేస్తూ ఉంది, ఒక ఒడ్డు నుండి ఇంకొక ఒడ్డుకి చేర్చడానికి. అవునా? లేదు నేను ఈత కొట్టుకుని వెళ్ళిపోతాను, నాకు అవసరం లేదంటారేమో. పొరపాటున అలా చేయకండి. అదేమన్నా చిన్న కాలువ లాంటిది అనుకున్నారా? సముద్రం ఏమన్నా చిన్న కాలువ, చిన్న చెరువు అనుకున్నారేంటి? ప్రియ సహోదరి సహోదరులారా, ఈత కొట్టుకుని వెళ్ళిపోదామంటే మధ్యలోనే అసలు ఆ సముద్రం, ఆ నీళ్లు చూసే భయపడిపోయి చాలామంది చచ్చిపోతారు. అవునా? అయితే ఒక ఒడ్డు నుండి ఇంకొక ఒడ్డుకు ప్రయాణం చేయాలంటే పడవ ఉండాలి. అయితే ప్రియ సహోదరి సహోదరులారే, మనము యువతల ఒడ్డున ఉన్నాం అంటే భూలోకము మీద ఉన్నాము. అవతల ఒడ్డు ఏమిటి? పరలోకం. అక్కడికి వెళ్ళాలంటే లేదు నేను ఈత కొట్టుకొని నడుచుకుని వెళ్ళిపోతానంటే, ఒకవేళ సముద్రం మీద నడుచుకుని వెళ్ళిపోండి, ఏం జరుగుతుందో తెలుసు కదా మీ అందరికీ. ఏం ఉపయోగించాలి? ఏం ఉపయోగించాలి? పడవ. అవునా కదా? ఇక్కడ పడవ ఏంటి? ఏం చెప్పాను? పడవ సంఘము, కథోలిక సంఘం, మన చర్చ్. ఒక ఒడ్డు నుండి ఇంకొక ఒడ్డుకి చేర్చేటువంటిది. ఇదిగో యువతల ఒడ్డు మనము నివసిస్తున్నటువంటిది, ఇప్పుడు నివసిస్తున్నటువంటి ఒడ్డు. ఇదిగో మనల్ని తీసుకెళ్ళేది, ప్రభు దగ్గరకు చేర్చేది ఈ పడవ. ఏంటి ఆ పడవ? ఈ కథోలిక సంఘము, తిరుసభ, ఈ చర్చ్, ఈ మన దేవాలయము, దేవుని దగ్గరికి చేర్చేటువంటిది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ ఎక్కాలా ఎక్కకూడదా? అందరూ ఎక్కాలి. అర్థమైందా? ఇలాగే సంఘాన్ని ముక్కలు ముక్కలు చేసేసారన్నమాట. అప్పుడెప్పుడు 15వ శతాబ్దంలో లూథర్ అనేటువంటి ఒక ఆయన మన సంఘాన్ని నుండి విడిచి వెళ్ళిపోయాడనమాట. ఇంకొక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తల్లి నుంచి విడిపోయినటువంటి వాళ్ళు ఎంతసేపు ఉంటారండి? మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు. అటువంటి సంఘాలు ఎన్నో ఉన్నాయి. మన నుండి విడిపోయినటువంటి, తల్లిని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. చిన్న చిన్న పిల్ల సంఘాలు. ఇదిగో ఆ సముద్రం మీద పెద్ద నావ, పెద్ద సంఘము, తిరుసభ ప్రయాణం చేస్తున్నప్పుడు ఇటువంటి చిన్న చిన్న పిల్ల సంఘాలకు కూడా దారి చూపించేటువంటి పెద్ద నావ మన ఈ కథోలిక సంఘము. అర్థమైందా? అందుకనే కథోలిక సంఘములో ఉండగలిగితే మీరు ధన్యులు. ఖచ్చితంగా ఈ అవతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి వెళ్ళిపోతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దీనిలో ఎటువంటి డౌట్ లేదు మీకు. ఈ సంఘము నుండి, ఈ సంఘములో నువ్వు ప్రయాణం చేస్తే, ఈ పడవలో ప్రయాణం చేస్తే ఖచ్చితంగా క్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్తావు. ఈ చిన్న చిన్నవి అన్నీ కూడా, ఈ చిన్న చిన్న సంఘాలు ఉన్నాయి కదా, చిన్న చిన్న పడవలు, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద అలలు వస్తే ఏమవుతుంది? గ్యారంటీ. కొంతమంది ఉంటారండి, లేదు నాకు ఈ సంఘము కావాలి,
ఆ సంఘం కావాలని రెండింటి మీద రెండు పడవల్లోనూ 2 కాళ్ళు వేస్తారు, ఈ కాలు ఆ కాలు. ఏమవుతుంది తెలుసు కదా. షూర్ మిమ్మల్ని చేర్చేటువంటి సంఘము ఇదిగో కథోలిక సంఘం గ్యారంటీగా మిమ్మల్ని తీసుకెళ్ళిపోతుంది పరలోక రాజ్యం. గ్యారంటీ. యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి వెళ్ళిపోతావు నువ్వు అన్నప్పుడు ఇదిగో దీనిలో ప్రయాణం చేస్తావా, లేదంటే ఈ పిల్ల కాలువలు పిల్ల సంఘాలు ఆడలు చిన్న చిన్న పడవల్లో ప్రయాణం చేస్తావా? దీనిలో ప్రయాణం చేయాలి. ఇదిగో వెలుగు. క్రీస్తు ప్రభు అందుకని అన్నారు, నేనే వెలుగు. ఈ యొక్క సంఘము క్రీస్తు ప్రభు స్థాపించినటువంటి సంఘము, పెద్ద సంఘము, ఆది నుండి ఎప్పుడో స్థాపింపబడినటువంటి సంఘము, మధ్యలో వచ్చినటువంటిది కాదు. గ్యారంటీ పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనల్ని చేర్చేటువంటి సంఘము, క్రీస్తు ప్రభువుకి అతి చేరువలో ఉన్నటువంటి సంఘము ఈ కథోలిక సంఘమే. ధైర్యంగా ఉండండి దీనిలో సభ్యులైనందుకు. అందుకనే సంఘం అంటే ఎవరన్నా? సంఘం అంటే ఎవరు? మనమే, ప్రజలు. ఇదిగో జ్ఞానస్నానం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కథోలిక సంఘములో భాగస్తులే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీకు ఈ సంఘములో ప్రయాణం చేస్తే ఖచ్చితంగా పరలోక రాజ్యంకి వెళ్ళిపోతారు. ఇది మొట్టమొదటిది. కథోలిక సంఘము ఒక వెలుగు వంటిది, ఒక పెద్ద నావ వంటిది. ఇంకొకటి ఏంటో తెలుసా? కథోలిక సంఘం అంటే పెద్ద వల లాంటిదంట. కథోలిక సంఘము పెద్ద వలని ఎప్పుడైనా చూసారా? ఎందుకు ఉపయోగిస్తారు వలని? చేపలు పట్టడానికి ఉపయోగిస్తారు. పేతురు గారు ఈ సంఘంలో ప్రయాణం చేస్తూ ఏం చేస్తున్నారు తెలుసా? ఈ పెద్ద పడవలో ప్రయాణం చేస్తూ ఇదిగో వలని అలాగ విసురుతున్నారనమాట. ఎక్కడ? దేంట్లోనూ? నీటిలో, సముద్రంలో. ఏవైనా చేపలు పడతాయా అని విసిరారు. విసిరినప్పుడు చేపలు పడాలా లేదా? ఇదిగో ఖచ్చితంగా నిన్ను ఆ భూలోకంలో, ఆ సముద్రం నీటిలో ఉన్నటువంటి చేపలు ఈ పడవలోనికి రప్పించుకోవాలి అంటే ఆ పడవలో, ఆ వలలో చేపలు పడాలి. అవునా కాదా? ఆ చేప ఆ యొక్క వలలో నువ్వు కనుక పడితే ఖచ్చితంగా పేతురు పడవలో ప్రయాణం చేస్తావు. అందుకనే పేతురు గారు ఈ యొక్క వలను విసిరినప్పుడు ఎంతమంది పడి ఉంటారో, ఎంతమంది పడ్డారో మరి ఆ యొక్క వలలో. మనము ఆ వలలో ఉన్నామో లేదో ఒకసారి చూసుకోవాలి. ఈ సముద్రంలో ఇంకా తిరుగుతూ ఉన్నాం, అక్కడికి అక్కడికి వెళుతూ ఉన్నాం. కానీ పేతురు గారు వలలో పడ్డామా లేదా? పేతురు గారు పడవలో ప్రయాణం చేస్తున్నామా లేదా? ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆ వలలో పడితేనే రక్షణ, ఆ పడవలో ప్రయాణం చేస్తేనే రక్షణ. అది కథోలిక సభ, కథోలిక తిరుసభ. అది మన చర్చ్, అది మనకు దేవాలయం కొన్నటువంటి గొప్ప ఔన్నత్యము, గొప్ప సంపద. ప్రియ సహోదరి సహోదరులారా, దీని ద్వారా మన పరలోక రాజ్యానికి వెళతాం. ఇంకా రెండవదిగా తెలుసుకుందాం ఏంటి ఈ కథోలిక సంఘం అంటే. ఈ కథోలిక సంఘం వల్ల మనకి ఎలాగ ఉపయోగం అని అనుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక డాక్యుమెంట్ ఈ విధంగా ఉంటుంది, గౌడియం ఎక్స్ప్రెస్ అనేటువంటిది. దాంట్లో ఈ విధంగా చెప్పబడుతూ ఉంది, కథోలిక శ్రీసభ అంట ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ జాయ్ అండ్ హ్యాపీనెస్. కథోలిక తిరుసభ మన ఆనందానికి, సంతోషానికి కారణం. ఎవరైతే ఈ కథోలిక సంఘములో భాగస్థులో ఖచ్చితంగా వారు ఈ యొక్క ఆనందానికి, సంతోషానికి గురి అవుతారు. ఖచ్చితంగా ఆనంద సంతోషాలతో ఎల్లప్పుడూ వర్ధిల్లుతారు ఈ కథోలిక సంఘములో ఉంటే. ఎందుకంటే ఆయన అన్నారు, భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యుద్ధకు రండి. ఏమన్నారు తర్వాత? మీకు విశ్రాంతి నొసగెదను. దిగో ఈ కథోలిక సంఘములోని ఉంది విశ్రాంతి, శాంతి, ఆనందము, సంతోషము. ప్రియ సహోదరి సహోదరులారు, ఏ దిక్కు తోచక అడ్డదారుల్లోనూ లేకపోతే తెలియనటువంటి దారుల్లోనూ త్రోవ తప్పిపోయి మీరు వెళ్తున్నట్లయితే, నిరాశ నిస్పృహకు మీరు లోనైనట్లయితే, ఇదిగో ఈ యొక్క సంఘములోనికి రండి, దేవాలయంలోనికి రండి, ఈ యొక్క తిరుసభలోనికి ప్రవేశించండి. ఖచ్చితంగా మీరు శాంతి సమాధానములతో వర్ధిల్లుతారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
హల్లెలూయా. ఎంతమంది ఈ యొక్క కథోలిక సంఘము ద్వారా శాంతి సమాధానాలని సంతోషాలని అనుభవిస్తూ ఉన్నారు? అటువంటి వారందరూ గట్టిగా చప్పలు కొట్టండి. దేవుని చేత నేను దేవుడే నాకు ఈ యొక్క సంతోషాన్ని ఇచ్చారు అన్నటువంటి వారు గట్టిగా చప్పలు కొట్టాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి భయపడకండి. ఈ కథోలిక సంఘంలో ఉన్నారంటే నాకు ఎప్పుడు హింసే, నాకు ఎప్పుడు బాధే కలుగుతుంది. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నుంచి నేను చిత్రహింసలు భరిస్తున్నాను, నా కుటుంబంలో ఇన్ని బాధలు వస్తూ ఉన్నాయి, ఇన్ని కష్టాలు వస్తూ ఉన్నాయి అని అనుకోకండి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మీ అందరికీ కూడా మంచి రోజులు ఇవ్వబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదిగో ఈ యొక్క కథోలిక సంఘము ద్వారా మనకి ఇవన్నీ కూడా రాబోతూ ఉన్నాయి. భయపడకండి. నీ ఆస్తి పోయిందని నువ్వు భయపడకు. నీ కుమారులు నిన్ను విడిచిపెట్టిపోయారు అని భయపడకు. నిన్ను చేరదీసేది, నీకు కొంచెం స్థలాన్ని ఇచ్చేది కథోలిక సంఘమే. అందుకని గుడికి ఎవరు వచ్చినా సరే, అమ్మ నువ్వు ఇక్కడ పనికిరావు వెళ్ళిపో అని అంటారా? అందరినీ ఆహ్వానించేటువంటిది. అందుకనే ప్రభు అంటూ ఉన్నారు కదా, భారముచ్చే అలసి సొలసు ఉన్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి. లేదంటే ప్రభు ఈ విధంగా చెప్పుంటారేమో, చెప్పుంటే అనర్థం మనందరికీ. కానీ ప్రభు అలా చెప్పలేదు. ఏమని ఉంటారు? ఒకవేళ క్రైస్తవులందరూ జ్ఞాన స్నానం తీసుకున్న వాళ్ళందరూ మాత్రమే రావాలి అని ఉంటే అని చెప్పి ఉంటే ఎంతమంది కనిపించేవారు కాదేమో. ప్రభు అటువంటి వారు కాదు. ఎవరొచ్చినా సరే ఆయన ఆనంద సంతోషాలకి భాగ్యులు అవుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందువల్ల నువ్వు నిరాశకు, నిస్పృహకు లోనవ్వకు, అశాంతికి లోనవ్వకు. నా ప్రభు నాతో ఉన్నారు, నీ ఉంటే చాలయ్యా ప్రభు అని అన్నవాళ్ళు నిజంగా ప్రభుని యొక్క శాంతి సమాధానాలకు గురి అవుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు నీ ఉంటే చాలయ్యా అని చెబుదామా? అందరమును చెబుదామా? ప్రభు నీవే నాకు ఆధారం, నువ్వు తప్ప ఇంకెవరు లేరు ప్రభు, నువ్వు ఒక్కడు ఉంటే చాలు. నీ బిడ్డలు విడిచిపెట్టినా, నీ ఆస్తిపాస్తులు నీకు పోయినా సరే, కానీ ఆయన ఉంటే నీకు అంతా శుభమే జరుగుతుంది అన్న వాళ్ళకి ఇంకొంచెం గట్టిగా చప్పలు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ఈ యొక్క సంఘములో ఇంత శాంతి సమాధానాలకి కొలువు, తర్వాత ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ప్రభు నీవు ఉంటే చాలయ్యా అని చెబుదామా అందరమును? ఒకసారి అందరూ పైకి లేచి నిలబడి ఈ యొక్క స్తుతి గీతము ద్వారా, ఈ యొక్క పాట ద్వారా, ప్రభు నీవు ఉంటే చాలయ్యా, నాకు ఏమి లేకపోయినా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదు, కానీ నీవు ఉంటే చాలయ్యా అని చెప్దామా? అందరూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రభు నీ ఉంటే చాలయ్యా. నాకు ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, నా బంధుమిత్రులు, నా కుటుంబస్తులు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా సరే, ప్రభు నీ ఉంటే చాలయ్యా అని చెప్దామా? చెప్దామా అందరూ కూడా మరొకసారి గట్టిగా చప్పలు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు నీవే నాకు ఆధారం అని చెప్దాం. ప్రభు నీ ఉంటే చాలయ్యా, నాకు అది మేలు. నీ మాట చాలయ్యా. నీవు ఒక్క మాటతో లాజరుని, మరణించినటువంటి లాజరుని లేపావు. ఒక్క మాటతో అనేక అద్భుతాలు చేసావు. ఇదిగో ఇప్పుడు మరలా ప్రభుని అడుగుదాం, ఆ ఒక్క మాట నాతో పలికయ్యా, నా ఆత్మ శాంతిస్తుంది. ఇదిగో నేను సంతోషపడతాను, నాకు శాంతి కలుగుతుంది. చెప్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా.
నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. అందరం కలిసి పాడదాం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా అని చెప్దాం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ఒకసారి అందరము కళ్ళు మూసుకొని, ప్రభు నాకెన్ని బాధలున్నా, నాకెన్ని కష్టాలున్నా, ప్రభు నీ ఉంటే నాకు చాలయ్యా, నీ మాట చాలయ్యా అని ప్రభుని అడుగుదాం. ప్రభు నాతో ఉండు, ప్రభు నాతో ఒక్క మాట పలుకు ప్రభు అని అడుగుదాం ప్రభువుని. ఎన్ని బాధలు, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను. మరొకసారి చెబుతాం. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమై. నీ మాట చాలయ్యా అని చెబుతాం అందరం కలిసి. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. అందరం కళ్ళు మూసుకొని చెప్తాం. చాలయ్యా, మరొకసారి చెబుతా. నీ మాట చాలయ్యని. మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, నిన్ను అనాదిగా మిగిల్చి వెళ్ళిపోయినా, ప్రభు నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా నన్ను విడిచి వెళ్ళిపోయినా నేను నీతో ఉంటాను అని ప్రభువుకి వాగ్దానం చేద్దాం. ప్రభు కూడా మనతో అంటూ ఉన్నారు, నేను నీతో ఉన్నానులే, భయపడకు అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ప్రభువుని అడుగుదాం. ప్రభు నా ఆస్తులన్నీ పోయాయి, నన్ను అనాథులకు విడిచిపెట్టి వెళ్ళిపోయారు నా బిడ్డలు, నాతో ఉండు ప్రభు అని ప్రభుని అడుగుదాం అందరం కలిసి. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా. మరొకసారి చెప్దాం. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా. నీ మాట చాలయ్యా అని చెప్తాం. కళ్ళు మూసుకొని చెప్తాం. మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా,
నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ నీ ఉంటే చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. మరొకసారి చెప్తాం, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Praise the Lord. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. ప్రభు మనతో ఉంటానన్నారు, ప్రభు మనకే ఆధారం అన్నారు. నేనే నీకు ఆధారం, నువ్వు ఎందుకు భయపడతావని వాగ్దానం చేశారు. ఆయనకు గట్టిగా చప్పలు కొట్టి స్తోత్రం చెప్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం ఎక్కడి వరకు వచ్చాము ఎందుకని? అందరూ కూర్చోండి దయచేసి. ఏం చెప్పుకున్నాం? తిరుసభ అంటే మొట్టమొదటిది ఒక వెలుగు అని చెప్పుకున్నాం, ఒక పెద్ద పడవ లాంటిది అని చెప్పుకున్నాం, విన్నాం కదా. తిరుసభ అంటే ఇంకా రెండవ పాయింట్గా ఏం చెప్పుకున్నాం? సంతోషానికి ఆనందానికి కారణము సంఘం, మన తిరుసభ, మన చర్చ్. ఓకే, ఇంకా మూడవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా చాలా ఉన్నాయి కానీ మనకి సమయం సరిపోదు కాబట్టి ముఖ్యంగా తిరుసభ ఒక దివ్య సంస్కారము లాంటిది. ఓకే, మనకి ఎన్ని దివ్య సంస్కారములు ఉన్నాయి? ఎన్ని? ఏంటవి? ఏడు దివ్య సంస్కారములు ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మన ఈ సంఘము కూడా ఒక దివ్య సంస్కారమే. తెలుసుకుందాం, మన సంఘము ఏమిటి? ఒక దివ్య సంస్కారము. ఎంతకీ దివ్య సంస్కారం అంటే ఏమిటి? దివ్య సంస్కారం అంటే ఏమిటి ఎంతకీని? ఇంగ్లీష్లో దివ్య సంస్కారాన్ని సాక్రమెంట్ అంటారు. వాట్ ఈజ్ సాక్రమెంట్? సాక్రమెంట్ అంటే ఏంటి? దివ్య సంస్కారం అంటే ఇంగ్లీష్లోనే ఉంటుంది. జవాబు ఏమిటంటే ఈ విధంగా ఉంటుంది అన్నమాట. సాక్రమెంట్ ఈజ్ ద విజిబుల్ సైన్ అండ్ ది ఇన్విజిబుల్ గ్రేస్. దివ్య సంస్కారము అంటే కనిపించేటువంటి సంజ్ఞలు చిహ్నాలు ద్వారా కనిపించినటువంటి దేవుని యొక్క అనుగ్రహమే దివ్య సంస్కారము. అర్థమైందా? ఏమిటి దివ్య సంస్కారము? కనిపించేటువంటి సంజ్ఞలు, చిహ్నము, ఆ ప్రార్థనలు, మనం చెప్పేటువంటి జపాలు, అవన్నీ కూడా కనిపించినటువంటి దేవుని యొక్క అనుగ్రహాన్ని తెచ్చిపెట్టేటువంటివి దివ్య సంస్కారం. అర్థమైందా? జ్ఞానస్నానము తీసుకునేటప్పుడు కొన్ని వస్తువులను వాడుతారు. మీరు జ్ఞానస్నానం తీసుకున్నారు కదా, అందరూ తీసుకున్నారు కదా. తీసుకునేటప్పుడు
గురువు మీ చేతికి తెల్ల వస్త్రాన్ని ఇచ్చారా లేదా? ఒక క్రోత్ని ఇచ్చారా లేదా? మీకు ఆ పవిత్ర జలముతో తీర్థముతో మీ యొక్క నొసటి మీద వేశారా లేదా? వేసారా లేదా? అవన్నీ కనిపిస్తున్నాయా లేదా? మీకు కనిపించాయా? ప్రియ సహోదరి సహోదరులారా, వాటి ద్వారా వచ్చేటువంటి దేవుని యొక్క అనుగ్రహాలే దివ్య సంస్కారం. అర్థమైందా? అర్థమైందా? ఇదిగో కనిపించేటువంటివి ఇవి ఏమిటి? ఆ తెల్లని వస్త్రము, ఆ యొక్క క్యాండిల్ క్రొవ్వొత్తి, ఆ యొక్క పవిత్ర తైలము కూడా పెడతారు. కనిపించేటువంటి పవిత్ర తీర్థ జలము, అవునా కదా? ఇదిగో వాటి ద్వారా మనకి వచ్చేటువంటి దేవుని యొక్క ఆశీర్వాదము, దైవానుగ్రహము కనిపించేటువంటివి, వాటి ద్వారా కనిపించినటువంటి దేవుని అనుగ్రహాలు మనలోనికి వస్తూ ఉన్నాయి. అది సాక్రమెంట్ అంటే, అది దివ్య సంస్కారం అంటే. ఇదిగో ప్రియ సహోదరి సహోదరులారు, ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? సంఘం అంటే ఏమిటి అన్నాము? సంఘం అంటే ఏం చెప్పాము? ఇప్పుడు ఒక దివ్య సంస్కారము అన్నాం. చర్చ్ ఈజ్ ద సాక్రమెంట్. సంఘము ఒక దివ్య సంస్కారము అన్నాం. దివ్య సంస్కారం అంటే ఏంటి? మళ్ళీ చెప్పాను. ఏంటది? కనిపించేటువంటి ఆ వస్తువుల ద్వారా, ప్రార్థనలు, మనం చెప్పేటువంటి జపాల ద్వారా, ఆ సంజ్ఞల ద్వారా, తాపత్ర వేస్తారు కదా, ఆ సంజ్ఞల ద్వారా కనిపించినటువంటి దేవుని యొక్క అనుగ్రహాలు వచ్చేటువంటిది దివ్య సంస్కారం అన్నాం. ఇదిగో మనకి కనిపిస్తున్నటువంటిది ఏమిటి? తిరుసభ కనిపిస్తుందా లేదా? దేవాలయం కనిపిస్తుందా లేదా? సంఘం కనిపిస్తుందా లేదా? ప్రజలందరూ మీరు కనిపిస్తున్నారా లేదా? అవునా కదా? మన దేవాలయం కనిపిస్తుందా? మీరు అందరు కనిపిస్తుందా? ఒకసారి చూడండి అటువైపు. మీ పక్కనే ఉంది దేవాలయం, మనది. కనిపిస్తుందా? కనిపిస్తున్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడేమన్నారు? ఇదిగో సాక్రమెంట్ అంటే, ఈ యొక్క దివ్య సంస్కారం అంటే కనిపించేటువంటి ఆ యొక్క పరికరము ద్వారా, ఇదిగో ఆ యొక్క సంఘము ద్వారా కనిపించినటువంటి నా అనుగ్రహాలు, నా దీవెనలు ఇస్తూ ఉన్నాను దాని ద్వారా. అర్థమైందా? ఇదిగో ఆ సంఘము ద్వారా, ఆ చర్చ్ ద్వారా మనము అనేకమైనటువంటి వరాలను పొందుకుంటున్నాం, అనేకమైనటువంటి దీవెనలను పొందుకుంటున్నాం. దీనికి మనం అందరము సాక్షులమే. అందుకనే పెద్దవారు ఒక్కొక్క మాట అంటారు. ఒక్కోసారి ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత గుడికి రాలేనటువంటి సమయంలో, వాళ్ళు బాధగా ఉన్నప్పుడు కానీ, పిల్లలు పట్టించుకోలేనప్పుడు కానీ, మరి ఒక్కసారి నన్ను ఆ గుడికి తీసుకుని వెళ్ళరా, ప్రశాంతంగా ఉంటాను. ఒకసారి ఆ గుడిని చూసి చచ్చిపోవాలని ఉందిరా, ప్రశాంతంగా ఉంటుంది. ఒకసారి ఆ పూజకి తీసుకుని వెళ్ళరా, పెద్దవాళ్ళు అంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, అదే కాదు, ఈ యొక్క సంఘములో జరిగేటువంటి ప్రతి ప్రార్థన, ప్రతి దివ్య బలి పూజ ద్వారా, ప్రతి ఆరాధన ద్వారా మనకు అనేకమైనటువంటివి మేలులు కలుగుతూ ఉన్నాయి. అనేక దివ్యానుగ్రహాలు, అనేకమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ ఉన్నాం. అందుకనే తిరుసభను ఏమంటున్నాం? ఒక దివ్య సంస్కారము, ఒక సాక్రమెంట్, ఒక దివ్య సంస్కారము. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతమంది దివ్య బలి పూజకు రోజు కాకపోయినా సమయం కుదరట్లేదనేసి అని చెబుతాము. ఓకే, కనీసము మీ యొక్క చర్చులకి, మీ యొక్క విచారణలకి, మీ యొక్క దేవాలయానికి ఆదివారం పూజకి వెళుతూ ఉన్నారు. ఇదిగో కనిపిస్తున్నటువంటి, అక్కడ గురువు చేస్తున్నటువంటి దివ్య బలి పూజలో ఎంతమంది పాల్గొంటూ ఉన్నారు? చాలా తక్కువ మంది. కానీ దేవాలయానికి వెళ్ళి దేవుని యొక్క దీవెనలను, ఇదిగో ఈ యొక్క దివ్య బలి పూజ ద్వారా, అక్కడ జరుగుతున్నటువంటి ప్రార్థనల ద్వారా, ఆ యొక్క దివ్య సప్రసాద ఆరాధనల ద్వారా మనం పొందుకుంటాం. ఇది తెలియనటువంటి సత్యం మీకు ఎవ్వరికీ తెలియదు. ఇది మీకెవ్వరూ కూడా పట్టించుకోరు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా అనేకమైనటువంటి మేలులను పొందుకుంటున్నాం మనం.
అది మనం గమనించటం లేదు. మనం పొందుకుంటున్నాం, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు లభిస్తున్నాయి అన్నటువంటి వాళ్ళు మాత్రమే ప్రార్థనలకు వస్తారు, దివ్య బలి పూజలో పాల్గొంటారు, తిరుసభ ఒక దివ్య సంస్కారము అని గమనిస్తారు, అని గుర్తిస్తారు. అటువంటి వారు ఖచ్చితంగా దేవుని యొక్క అనుగ్రహాలను పొందుకుంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మరి మనము ఎంతగా దివ్య బలి పూజలో పాల్గొనడానికి, ప్రార్థనలు జరుగుతున్నప్పుడు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ దీవెనలను మనం పొందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, చాలా తక్కువ మంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుని యొక్క దీవెనలను ఈ యొక్క సంఘము ద్వారా, ఈ యొక్క తిరుసభ ద్వారా, మన యొక్క చర్చ్ ద్వారా మనకి దేవుడు ఇస్తూ ఉన్నారు. దాన్ని మనం పొందుకుంటున్నామా? కాబట్టి ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క ఆలయానికి వచ్చి ఆ తిరుసభలో మనము కూడా సభ్యులమయ్యి ఆయన యొక్క దీవెనలను, అనుగ్రహాలను పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీద, మన కుటుంబాల మీదకి ఖచ్చితంగా వస్తాయి. ఇది మూడవ విషయం. నాలుగోది, ఇప్పటివరకు నేర్చుకున్నవి ఎన్ని? 3 అన్నాం. గుర్తున్నాయా? ఆలకించేసి మర్చిపోతున్నాం ఏంటి కొంపతీసి? గుర్తుపెట్టుకొని గమనించాలన్నమాట. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎలా పొందుకోవాలో వీటి ద్వారా మనం పొందుకుంటున్నాం లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎప్పటికప్పుడు. ఓకే, తర్వాత విషయం, లాస్ట్గా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి. ఇంకా సంఘము ఎలా చెప్పబడుతూ ఉంది అనడానికి మనం 3 విషయాలు చెప్పుకున్నాం. మనమందరము కూడా నూతన ప్రజలము, నూతన ఇజ్రాయేలు ప్రజలము. సంఘము అంటే ఇప్పుడు, తర్వాత సంఘము అంటే ఒక నూతన ఒడంబడిక అని కూడా ఉంటుంది. తర్వాత సంఘము దేవుని యొక్క పవిత్రాత్మ నివసించేటువంటి ఒక స్థలము, వాసస్థలము. దేవుడే స్వయంగా ఉంటున్నటువంటి ఒక వాసస్థలము, దేవుడు నివసించేటువంటి స్థలము సంఘము. ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. మనకు టైం సరిపోవట్లేదు కాబట్టి వాటిని విడిచిపెట్టి చివరిగా ఒకటి చెబుతాను. చివరిగా ఇక కథోలిక సంఘము ఒకటే. కథోలిక సంఘము, దేవుడు ఎన్ని సంఘాలని ఏర్పాటు చేశారు? సంఘము యొక్క ప్రధాన లక్షణాలు ఉన్నాయి. తిరుసభ యొక్క ప్రధాన లక్షణాలు 4 ఉన్నాయి. ఇవి 4 చెప్పేసుకుని ఆపేసుకుందాం. ఓకే, అవి తెలుసుకుందాం. కథోలిక సంఘము ఒకటే, 2, 3 కాదు. దేవుడు, ఇదిగో పేతురు, నీ మీద నా సంఘాన్ని నిర్మించదను అని ఎవరితో చెప్పారు? పేతురుతో చెప్పారు, అవునా కాదా? తర్వాత పేతురు అయిపోయిన తర్వాత ఇంకొక పునీతుని తీసుకుందాం, ఇంకొక అపోస్తలుని తీసుకుందాం, తోమస్ వారు అనుకుందాం. ఇదిగో తోమసు, నీవు రాయువి, నీ మీద నా సంఘాన్ని నిర్మించదను అని తోమస్ గారితో కూడా చెప్పారా? గట్టిగా చెప్పండి. ఎంతమందితో అన్నారు? అంటే దాని అర్థం ఏమిటి అంటే కథోలిక సంఘము ఒక్కటే. అర్థమైందా? అనేక సంఘాలు లేవు, ఒకటే సంఘము, దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంఘము కథోలిక సంఘము. ఇదే మనము చెప్పాను కదా ఇందాకలా, ఆ సంఘములో వాక్యం బాగుంటుందని అక్కడికి వెళదాం. ఇంకొక సంఘములో ఆ పాస్టర్ గారు బాగా చెప్తున్నారని అక్కడికి వెళతాం. లేదంటే అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి అని అక్కడికి వెళ్తాం. అవి నిజమైనటువంటి సంఘాలు కాదు. అది కాదు దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంఘం. అదా ఎక్కడ దేవుని యొక్క, క్రీస్తు ప్రభుని యొక్క శరీర రక్తాలను భుజిస్తూ ఉన్నారో
అది నిజమైనటువంటి సంఘము. ఆ పాస్టర్ గారి గుడికి వెళ్ళినప్పుడు దివ్య సప్రసాదాన్ని ఇస్తున్నారా? అప్పుడప్పుడు బల్లారాధనలు చేస్తారు, ఒకటే వారానికి లేదంటే నెలకి. అప్పుడు రొట్టె ముక్కలు తెచ్చి ఇస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఖండించడం కాదు, కానీ నిజం తెలుసుకోవాలి. ఎక్కడ నిజంగా మొదలుపెట్టారు, దేనిని వారు యేసుప్రభువు దీనినే జ్ఞాపకార్థంగా చేయండి అన్నారు అని మనకు తెలుసా? ఇదిగో ఈ యొక్క సంఘములో ఆయన ఏర్పాటు చేసినటువంటి కథోలిక సంఘములో ఆయన చెప్పారు, నా వాక్యాన్ని మీరు జ్ఞాపకార్థం చేయండి అన్నారా? అలాగని వాక్యం ముఖ్యం కాదు అని చెప్పడం లేదు. ప్రభు ఏమన్నారు? దివ్య సప్రసాదాన్ని, ఆయన యొక్క శరీరాన్ని అప్పంలో చూపిస్తూ ఏమన్నారు? గురువు చెప్పేటువంటి మాటలు, ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీనిని మీరు భుజించండి, దీనిని ఏమన్నారు? నా జ్ఞాపకార్థము చెయ్యండి అన్నారు. అవునా కదా? అంటే దానిని జ్ఞాపకార్థం చేయడం అంటే ఎవరైనా చనిపోయినప్పుడు సంవత్సరికం చేసుకుంటారా? చేసుకుంటారా? జ్ఞాపకార్థం ఆయన్ని వాళ్ళని పరచుకోరా? అవునా కదా? ఇదిగో ప్రభువు అలాగే ప్రతిదినము కూడా జ్ఞాపకార్థం చేయమంటూ ఉన్నారు. ప్రతిరోజును మన యొక్క సంఘములో, కథోలిక సంఘములో మనకి ఇదిగో క్రీస్తు ప్రభువు ఇచ్చినటువంటి గొప్ప అవకాశము, ఆయన యొక్క శరీర రక్తాలని జ్ఞాపకార్థం చేయమని వాటిని భుజించమంటూ ఉన్నారు. ఎంత అదృష్టం! మనం అందరము కూడా ఎంత అదృష్టవంతులం. అవునా కదా? అన్న వాళ్ళందరూ గట్టిగా చెప్పలు కొట్టండి. ఎస్, మేము అదృష్టవంతులము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒక్క సంఘానికే ఆయన అనుమతి ఇచ్చారు, ఆ ఒక్క సంఘములోనే ఆయన స్థాపించారు. లేదు నేను విడిపోయి నా ఇష్ట ప్రకారం నేను చేసుకుంటాను, నేను కూడా ప్రభు భోజనాన్ని పంచుతున్నాను కదా అనేసి ఆ యొక్క రోడ్డు మీద దొరికేటువంటి, కొట్టులో దొరికేటువంటి ఆ యొక్క ఆ రొట్టె ముక్కలు నిరిచి ఇచ్చేస్తే సరిపోతుందా? క్రీస్తు ప్రభు ఎప్పుడు చెప్పలేదు దీన్ని నా జ్ఞాపకార్థం చేయండి అని. అటువంటి వాటిని క్రీస్తు ప్రభు చెప్పింది. ఆయన యొక్క శరీర రక్తాలు ఎక్కడ దొరుకుతూ ఉన్నాయి? ఇదిగో దివ్య బలి పూజలో, ఈ కథోలిక సంఘములో మనం అందరము సభ్యులం, దానిని బుద్ధిస్తూ ఉన్నాం. మనము ఆ యొక్క రక్తాన్ని పానం చేస్తూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో కథోలిక సంఘములో జరుగుతున్నటువంటి సత్యం ఇది. అందుకనే మనము ఎవరి వైపు పరిగెట్టాలి, ఎవరి చెంతకు వెళ్ళాలి? మనము వాళ్ళ వైపా, అక్కడకా? మనం వెళ్ళాల్సింది ఎక్కడికి? క్రీస్తు ప్రభువు ఎక్కడ రక్షణ అన్నారు? ఇదిగో ఒకే సంఘము. ఈనాటి సువిశేషపట్నంలో మనం ఆలకించాం కదా, ప్రభు ఏమన్నారు? గొర్రెల పోవు ద్వారమును నేనే, నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలు, దోపిడీగాండ్రు, తర్వాత కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా అలాగే ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఇంకో మాట అంటూ ఉన్నారు, నా గొర్రెలు నా స్వరమును ఆలకించును, నేనే ద్వారమును, ఎవడైనా నా ద్వారం ప్రవేశించిన ఎడల, నా ద్వారా అంటే క్రీస్తు ప్రభువుని ద్వారా ప్రవేశించిన ఎడల వాడు రక్షణ పొందును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోహాను శుభవార్త 9వ అధ్యాయం 10వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది, ఎవరైనా సరే నా ద్వారా ప్రవేశించిన ఎడల వాడు రక్షణ పొందును. ఇది ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఇదిగో ఆ ద్వారము గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దేవుని యొక్క రక్షణ పొందుకుంటాం. ఖచ్చితంగా ఆ ద్వారం ఏంటో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. క్రీస్తు ప్రభు స్థాపించినటువంటి సంఘమే ఆ ద్వారము. అర్థమైందా? క్రీస్తు ప్రభు స్థాపించినటువంటి ఏకైక సంఘము, ఒకే సంఘము, తిరుసభ, అదే ఇది. దాని ద్వారా ప్రవేశిస్తే మనము ఖచ్చితంగా రక్షణ పొందుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆలకించాం, తెలుసుకున్నాం. కథోలిక సంఘం అనేది ఒక్కటే. అర్థమైందా? ఇంకా రెండవ విషయము,
కథోలిక సంఘము చాలా పవిత్రమైనటువంటిది. మనం విశ్వాస సంఘంలో చెప్తాం, పవిత్ర శ్రీ సభను విశ్వసించుచున్నాను. కథోలిక సంఘము యొక్క చర్చ్ యొక్క శ్రీ సభ చాలా పవిత్రమైనటువంటిది. ప్రియ సహోదరి సహోదరులారా, దాని గుండా ప్రవేశించేటువంటి వారు ఖచ్చితంగా పవిత్రులు అవుతారు. అవునా? అవునా కదా? ఖచ్చితంగా మనం అందరం ప్రవేశిద్దామా? ఆ యొక్క ద్వారము గుండా, ఇదిగో ఆ తిరుసభ, ఆ ద్వారము, దాని గుండా ప్రవేశిద్దామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రవేశిద్దాం అన్న వాళ్ళందరూ గట్టిగా చెప్పలు కొట్టండి. ఖచ్చితంగా మేము ప్రవేశిస్తాం, మేము ఆ ద్వారము గుండా వెళతాము. ఇదిగో మేము అడ్డదారులు తొక్కము, ఆ సంఘంలోనికి ఈ సంఘంలోనికి వెళ్ళము అని ఖచ్చితంగా స్థిరంగా ఉన్నటువంటి వాళ్ళు, ఇదిగో ఈ పవిత్ర సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా రక్షణ పొందుకుంటారు. అర్థమైందా? ఇది మన కథోలిక తిరుసభ యొక్క రెండవ లక్షణము. ఇక మూడవదిగా, కథోలిక తిరుసభ ప్రపంచమంతా ఉంది. అందుకనే క్యాథలిక్ అంటే ఏమిటి అర్థం? క్యాథలిక్ అంటే ఏమిటి అర్థం? యూనివర్సల్ అంటే ప్రపంచమంతా ఉంది అని అర్థం. ఈ తిరుసభ ఈ ఎర్రసామంత వలసలోనే కాదు, అంతటా ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, దాని గుండా మనం ప్రవేశిద్దామా? ఇదిగో ఆ తిరుసభ ఇక్కడ, మనం ఎంత అదృష్టవంతులం. ఈ యొక్క ఎర్ర సామంత వలసలో కూడా ఆ తిరుసభ ఉంది, అదే ఈ తిరుసభ. దీని గుండా ప్రవేశిద్దామా? విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి తిరుసభ ఇదిగో మన యొక్క ఎర్ర సామంత వలసలో ఉంది. దీని గుండా మనం ప్రవేశిద్దాం, దేవుని యొక్క రక్షణను పొందుకుందాం. కథోలిక తిరుసభలో ఉన్నటువంటి గొప్ప అదృష్టం అనొచ్చు, గొప్ప సత్యము ఏమిటి అంటే, ప్రియ సహోదరి సహోదరులారా, నీవు ఈ కథోలిక సంఘములో అమెరికాలో ఉన్న ఎర్ర సామంత వలసలో ఉన్న ఈరోజు జరిగేటువంటి పట్టణము, ఈరోజు చదువుకునేటువంటి పట్టణము అమెరికాలో ఏది చదువుతారో ఎర్ర సామంతుల వలసలో కూడా అది చదువుతారు. అవునా కదా? కథోలిక తిరుసభలో ఉన్నటువంటి గొప్ప ఏమిటి అంటే ఇదే. అర్థమైందా? అమెరికాలో ఉన్నా ఈరోజు ఇక్కడ ఎర్ర సామంతుల వలసలో ఉన్నా సరే అదే శుభవార్తను చదువుతారు, అదే వాక్యాన్ని చదువుతారు. లేదు నాకు ఇష్టం వచ్చి నేను తీసుకుంటాను అంటే కుదరదు ఇక్కడ. లేదంటే నా ఇష్టం వచ్చింది నేను మాట్లాడతాను అంటే కుదరదు ఇక్కడ. పైన ఏదైతే శాసిస్తారో, పోపు గారు ఏదైతే చెబుతారో, ఏదైతే నిర్ణయిస్తారో దానిని మనం పాటిస్తాం. అది కథోలిక చర్చ్ యొక్క ఔన్నత, దాని యొక్క విశిష్టత, గొప్పతనము ఇది. అర్థమైందా? కాబట్టి దీనిని విడిచి వెళ్ళిపోకూడదు. మనము ఈ తిరుసభను విడిచి వెళ్ళిపోకూడదు. ఏదో జరగకూడదు జరిగింది, చూడకూడదు చూసాము, ఇలాగున్నదా మన తిరుసభ అని అనుకొని విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు. ప్రియ సహోదరి సహోదరులారా, కథోలిక తిరుసభకు ఉన్నటువంటి ఔన్నత్యము ఇది. ఒకే స్వభావం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘము ఐక్యమత్యంగా ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు స్థాపించినటువంటి సంఘము ఇంకా కొనసాగుతూనే ఉంది. క్రీస్తు ప్రభువు మొట్టమొదటిగా పెట్టినటువంటి పోపు గారు ఎవరు? పేతురు గారు. అవునా? అవునా కదా? ఆయన మొట్టమొదటిగా పేతురు గారిని పోపు గారిగా పెడితే ఇగో ఇప్పటి వరకు కూడా అది కొనసాగుతూ ఉందా లేదా? ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పోపు గారు ఎవరు? ఫ్రాన్సిస్ పోపు గారు. క్రీస్తు ప్రభువు ఇచ్చినటువంటి అధికారాన్ని ఇంకను కలిగి ఉన్నారు అంటే ఇదిగో కథోలిక సభలో ఉన్నటువంటి గొప్పతనం ఇది. అర్థమైందా? లేదు నా ఇష్టం వచ్చిన వాళ్ళు నేను ఎన్నుకుంటాను, నా ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకుంటాను, ఆ రాజుని పెట్టుకుంటాను, ఈ యొక్క వ్యక్తిని పెట్టుకుంటాను అంతే కాదు. దేవుని యొక్క నిర్ణయము ప్రియ సహోదరి సహోదరులారు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదిగో ఆ యొక్క వారసత్వము, ఆ యొక్క
అధికారము ఇప్పుడు ఉన్నటువంటి గురువులకు అందరికీ ఇవ్వబడింది, గురువులందరికీ. ఇది కథోలిక సంఘంలో ఉన్నటువంటి గొప్పతనము. ఇక చివరిగా ప్రియ సహోదరి సహోదరులారా, కథోలిక సంఘము అపోస్తలుల సంఘం అన్నమాట. చెప్పాను, కథోలిక సంఘము ఎవరు ఏర్పాటు చేశారు? మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు, అవునా కదా? ఇక రెండవదిగా ఎలా పుట్టిన తర్వాత వీళ్ళందరూ కూడా భయపడిపోయారు క్రీస్తు ప్రభు మరణించిన తర్వాత, అవునా కదా? శిష్యులందరూ భయపడిపోయి దాక్కుని ఉన్నారు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి దిగి వచ్చి వాళ్ళు నడిపించినటువంటినప్పుడు అదిగో అప్పుడు పుట్టింది కథోలిక సంఘం. అందుకనే అపోస్తలుల సంఘము ఇది. అర్థమైందా ప్రియ సహోదరి సహోదరులారా? అపోస్తలుల సంఘములో మనము దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంఘములో భాగస్థులము, సభ్యులము, పౌరులము. ఆ సంఘము మనమే. కాబట్టి ధైర్యంగా ఉందాం, పరలోక రాజ్యము మనదే. ఈ సంఘములో ప్రయాణం చేస్తే ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్యానికి చేరుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సరే, అందరం కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇప్పటి వరకు కూడా మనల్ని నడిపించినందులకు, ఈ యొక్క వాక్యాన్ని మనకు అందించినందులకు దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ ఈ యొక్క ప్రార్థనలో మిమ్మల్ని అందరినీ కూడా ఐక్యము కమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాను. మా ప్రేమ గల సర్వేశ్వర, కృపామయుడ, గొప్ప సత్యాలను మాకు తెలియచేసి ఉన్నావు తండ్రి. మా తల్లి యొక్క ఔన్నత్యము, విశిష్టత, గొప్పతనము అయినటువంటి తల్లి తిరుసభకు ఉన్నటువంటి ఆ గొప్పతనం గురించి మాకు ఈనాటి వాక్యము ద్వారా బోధించినందులకు నీకు వేలాది వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభువా, మా సంఘములో మేము కూడా సభ్యులమైనందులకు, మమ్మల్ని కూడా చేర్చుకున్నందులకు, నీ బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసినందులకు నీకు వేలాది వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభువా, మేము కొనసాగడానికి కావలసినటువంటి శక్తినివ్వండి, పరిశుద్ధాత్మను మాలో నింపండి, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మాకు దయచేయండి తండ్రి అని వేడుకుందాం. చివరి వరకు కూడా నా ప్రాణం ఉన్నంత వరకు నీ యొక్క సంఘములో ఉండడానికి కావలసిన శక్తిని, ధైర్యాన్ని నాకు ప్రసాదించు ప్రభువా అని వేడుకుందాం. ప్రభువా, అందుకు కావలసినటువంటి కృపా అనుగ్రహాలను నాకు దయచేయి తండ్రి. ఈ మనవులన్నీ నాదుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.